దేశాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా డ్రోన్ దాడి చేసింది. అది ఓ ఇంధన ట్యాంకర్ ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడితో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై ఇరాన్ మిసైళ్లు, డ్రోన్ దాడులు చేస్తోంది. క్లస్టర్ బాంబులను వినియోగిస్తూ పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. టెల్ అవీవ్, జెరూసలేం నివాస ప్రాంతాల లక్ష్యంగా 7 దశల్లో బాంబులు విసురుంది. అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. ఇక టెల్ అవీవ్లోని ఓ నివాస భవనంపై క్షిపణి నేరుగా పడడంతో భవనం తీవ్రంగా దెబ్బతినింది. ఈ దాడిలో దాదాపు 6 వ్యక్తులు గాయపడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో క్షిపణి శకలాలు పడడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇరాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకోగలిగాయి. איזה שריפה ביד חרוצים, אתם לא מאמינים איזה בום בלייב. איזה שריפה ביד חרוצים, מה זה הדבר הזה? אני אומר לך שריפה, מה אני... יואו, 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 להתרחק, איזה בום, יואו, יואו, איזה שריפה ביד... ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని కీలక మౌలిక సదుపాయాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై వైమానిక దాడులు చేస్తోంది. ఇరాన్ పాలకులకు సంబంధించిన కీలక భవనాలు, కమాండ్ సెంటర్లపై వరుస దాడులు కొనసాగిస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డుకు చెందిన ఆయుధ గిడ్డంగులు, కమ్యూనికేషన్ నెట్వర్క్లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. این فقط یه گوشه از جنایت